మిమిక్రీ చేసే ప్రయత్నంలో ఓ యువకుడి గొంతులో ఇరుక్కున్న విజిల్ను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. సూర్యాపేటకు చెందిన భిక్షపతి విజిల్తో మిమిక్రీ చేస్తుండగా అది గొంతులోకి జారిపోయి మధ్యలో ఇరుక్కుంది. రాత్రి నుంచి మాట్లాడుతుంటే ఈలవేసిన శబ్దం వస్తూ బాధపడుతున్న భిక్షపతి గాంధీ ఆసుపత్రిలో చేరారు. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు బ్రాకోస్కోపీ ద్వారా 2 గంటలు శ్రమించి విజిల్ను బయటకు తీశారు. గొంతులో ఇరుక్కున్న ఈలను వెంటనే తొలగించలేకపోతే ఊపిరితిత్తులకు ప్రమాదమని వైద్యులు తెలిపారు. దగ్గు గట్టిగా 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 రైట్ దగ్గు 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 దగ్గు గట్టిగా 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 రైట్. నాలుగు కింద పెట్టుకొని అక్కడ అంగిలెక్కి ఒత్తుకుంటా మిమిక్రీ చేయబోయేసరికి ఇప్పుడుగాలు ఇట్లా వచ్చేసరికి సెకండ్లు ఉన్నాయి. ఒకసారి అట్లని అంగిలకి అక్కడ పడిపోయింది. పడిపోయేసరికి నిన్న మధ్యాహ్నం ఫస్ట్ కక్కి ఎంతసేపు కక్కిన అన్నం వస్తుంది కానీ ఇది రావట్లేదు. అయితే మంచినీళ్ళు ఆపించినా మంచినీళ్ళు పోతున్నాయి కానీ అది హా అంటే మన పీకి వదినట్టే వస్తుంది లోపలంగా. అయితే అప్పుడు ఆనంద డాక్టర్ దగ్గరికి వచ్చినాక ఆ సార్ కూడా అట్నే హా అని వస్తుంటే సార్ ఫోన్లో ఇప్పించినాయి. సార్ ఇట్లా పీక వదినట్టుగానే వస్తుంది హా అంటే ఇట్లా సంగతి అని అవి బ్లడ్ టెస్ట్ అవన్నీ చెప్పేమన్నారు సార్. ఆనంద డాక్టర్ గారు చేయించుడు 2 ఎక్స్రేలు ఇచ్చేటప్పుడు చేయించినాక ఇట్లా ఇబ్బంది అయితే ఎమ్మటే రాదు, లేకపోతే ప్రాబ్లం లేకపోతే ఉదయం 3-4 గంటల తెల్లారుదాం రాను. ఇది నైట్ మేము 1 వచ్చినాం. వచ్చేసరికి ఉదయం సార్ ఫోన్ చేసారు. సార్ అన్ని రెడీగా చేయించి మేము వచ్చేసరికి సార్ వచ్చేసరికి 9 గంటలకల్లా ఎక్స్రేలు ఈడ కూడా అన్ని చేయించారు. మంచిగా చేసింది సార్. దగ్గు గట్టిగా గట్టిగా గట్టిగా